ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగం 16వ శ్లోకం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు, ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు. ధ్యానం యొక్క విషయాన్ని, దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప శ్రీకృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు. శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగంలో సాఫల్యం సాధించలేరు అంటున్నాడు. తరచుగా ఆధ్యాత్మిక పథంలో కొత్తగా ఆరంభించిన వారు తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తారు, నీవు ఆత్మవు, శరీరానివి కావు, కాబట్టి శరీర నిర్వహణ మర్చిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవు. కానీ ఇటువంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదు. ఈ శరీరం కాదు అన్న విషయం నిజమే అయినా ఈ శరీరమే మనం జీవించి ఉన్నంతకాలం మన వాహనం. దాన్ని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయుర్వేద పుస్తకమైన చరక సంహిత ఇలా పేర్కొంటుంది, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరమే ధర్మకార్యాలు చేయడానికి వాహకం. ఒకవేళ శరీరం అనారోగ్యం పాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడతాయి. రామచరిత్ మానస్ ఇలా పేర్కొంటుంది, తను భిన్న భజన వేద నహి వరాన. ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదాలు చెప్పలేదు. నిజానికి భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకోమని ఉపదేశిస్తున్నాయి. ఈశోపనిషత్తు ప్రకారం అంధం తమ ప్రవిశ్యంతి ఏ విద్యాం ఉపాసతే తథో భూయ ఐవతే తమోయా ఉవిద్యాయాం రత. భౌతిక విద్యను మాత్రమే పెంపొందించుకునేవారు నరకానికి పోతారు, కానీ కేవలం ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైన నరకానికి పోతారు. భౌతిక విద్య అనేది మన శారీరక నిర్వహణకు చాలా అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితం అవ్వడానికి చాలా అవసరం. మనం ఈ రెంటిని జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి యోగాసనాలు, ప్రాణాయామం, సమతుల్య ఆహారం అనేవి వైదిక జ్ఞానంలో భాగమే. 4 వేదాలలో ప్రతి దానికి భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదం ఉంది. అథర్వ వేదం యొక్క అనుబంధ వేదం ఆయుర్వేదం. ఇది ప్రాచీనమైన ఆరోగ్య వైద్య శాస్త్రం.
వేదాలు శారీరక స్వస్థత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే మరీ ఎక్కువ తినడం లేదా అసలు తినకపోవడం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం ఇలాంటివి యోగా సాధనకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ రాత్రిపూట తగినంత నిద్రపోతూ తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోవాలి అంటున్నారు పరమాత్మ. ఓ అర్జున్, those who eat too much or too little, sleep too much or too little, cannot attain success in yoga. After describing the object of meditation and the end goal achieved by it, Sri Krishna gives some regulations to follow. He states that those who break the rules of bodily maintenance cannot be successful in yoga. Often beginners on the path with their incomplete wisdom state, "You are the soul and not this body." So simply engage in spiritual activity, forgetting about the maintenance of the body. However, such a philosophy cannot get one too far. It is true that we are not the body, yet the body is our carrier as long as we live, and we are obliged to take care of it. The Ayurvedic text Charaka Samhita states, the body is the vehicle for engaging in religious activity. If the body becomes unwell, then spiritual pursuits get impeded too. The Ramayana states, Tanu bina bhajana veda nahi varna. The Vedas don't recommend that we ignore the body while engaging in spirituality. In fact, they instruct us to take good care of our body with the help of material science. The Ishopanishad states, those who cultivate only material science go to hell, but those who cultivate only spiritual science go to an even darker hell. Material science is necessary for the maintenance of our body, while spiritual science is necessary for the manifestation of the internal divinity within us. We must balance both in our lives to reach the goal of life. Hence, yogasanas, pranayam, and the science of proper diet are an essential part of Vedic knowledge. Each of the 4 Vedas has its associate Veda for material knowledge. The associate Veda of Atharva Veda is Ayurveda, which is the hoary science of medicine and good health. This demonstrates that the Vedas lay emphasis on the maintenance of physical health. Accordingly, Sri Krishna says that overeating or not eating at all, extreme activity or complete inactivity, etc., are all impediments to yoga. Spiritual practitioners should take care of their body by eating fresh, nutritious food, doing daily exercise, and getting the right amount of sleep every night. Om Tat Sat.